నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు శుభవార్త చెప్పినటువంటి సీఎం చంద్రబాబు ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్, స్కూలు రీఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు పోస్టింగ్. కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. నిరుద్యోగులకు కలెక్టర్ కాన్ఫరెన్స్ వేదికగా శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పనిలో పడిపోయింది ప్రభుత్వం. సచివాలయంలో 2 రోజుల పాటు జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ కీలక ఆదేశాలను ప్రస్తావించారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు సదస్సుకు హాజరు కాలేదన్నారు. అయితే వచ్చే 3 నెలలకు ఎలా పనిచేయాలో ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ప్రజల్లో ఇంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడూ రాలేదు, అందుకే మన ఎన్నికల్లో అంత మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. ఇక ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. వేసవి సెలవుల తర్వాత స్కూల్ రీఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు పోస్టింగ్లో ఉండాలని కలెక్టర్ కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. ఇక కలెక్టర్లు జిల్లా ముఖ్య నిర్వహణ అధికారులు అన్నారు సీఎం చంద్రబాబు. ఏసీ రూముల్లో కలెక్టర్లు పరిమితం కావద్దన్నారు. 2 రోజుల కలెక్టర్ సమావేశంలో సీఎం చంద్రబాబు అన్ని విషయాలపై ప్రస్తావించారు. విజన్ 2047పై ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నారు. సోలార్ పవర్లో భాగంగా 20 లక్షల మందికి సోలార్ పవర్ ఇవ్వడంలో కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భవిష్యత్తులో న్యూ ప్లాన్ చేసే పనిలో కలెక్టర్ ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల్లో అత్యంత ప్రభావం కలిగించే వ్యక్తి కలెక్టర్. కెరియర్లో కలెక్టర్, చీఫ్ సెక్రటరీకి ఇవే ముఖ్యమన్నారు. రొటీన్గా ఉంటే ఏడాది అయిపోతుంది, మరో 4 ఏళ్లు కూడా గడిచిపోతాయి. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 గుర్తుండాలి. ప్రజలు ఆనందంగా ఉండాలంటే సంక్షేమం కావాలి. పెన్షన్ విషయంలో ప్రభుత్వం చాలా ఉదారంగా ఉంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది అతి ముఖ్యమైనటువంటి ఘటన అని చెప్పారు. దీనికోసం కేవలం పెన్షన్ల కోసమే ఏడాదికి 33,000 కోట్లు అవుతుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అధికారులకు ముఖ్యమైనటువంటి ఆదేశాలను ఇచ్చారు. అధికారులు ప్రజలకు ఆమోదయోగంగా పనిచేయాలని, దర్పం ప్రదర్శించకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ పాలన మెరుగుపరచాలని సూచించారు. తల్లికి వందనంపై కీలక ప్రకటన అయితే చేశారు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి తల్లి ఉన్న పిల్లల సంఖ్యను అనుగుణంగా ఒక్కొక్కరికి 15,000 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు గారు అధికారికంగా వెల్లడించారు. 15,000 చొప్పున ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అందిస్తామన్నారు. పాఠశాల తెరిచేలోగా అకౌంట్లో డబ్బులు వేస్తాం. రాష్ట్రంలో మొత్తం 2 లక్షల మంది ఏఏ ప్రమోషన్లను తయారు చేస్తున్నాం. ఇందుకు మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేస్తున్నామని వెల్లడించారు. ఇలాంటి మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.